10వ తరగతి తెలుగు 1 మాతృభావన పాఠ్యభాగ నేపథ్యం కళ్యాణి దుర్గం జయించిన తర్వాత అబ్బాజీ సోన్ దేవుడు విజయోత్సాహంతో శివాజీ వద్దకి వస్తాడు. సోన్ దేవుడు శివాజీతో, దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణిని జయించి దాని సర్దార్లని పట్టి తెచ్చి సర్వస్వాన్ని, రాణివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని మనవి చేశాడు. ఇది విన్న శివాజీ పరస్త్రీలు తల్లులతో సమానం అని చెప్పి ఆమెకి అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోది. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం చారిత్రక కావ్య ప్రక్రియకి చెందినది. చరిత్ర ఆధారంగా రచించిన కావ్యం. గడియారం వెంకటశేష శాస్త్రి రచించిన శివభారతం తృతీయాశ్వాసంలోనిది. పర్యాయ పదాలు: ఆజ్ఞ, ఆదేశము, ఆన, ఉత్తరువు, నిర్దేశము. కన్ను, అక్షి, చక్షువు, నేత్రము, నయనము. అనలము, అగ్ని, వహ్ని, జ్వలనము. సతి, మగువ, కొమ్మ, ఇంతి, పడతి. ప్రకృతి, వికృతి. రాజ్ఞి, రాణి. ఆజ్ఞ, ఆన. ఛాయ, ఛాయ. రత్నము, రతనము. భక్తి, బత్తి. గౌరవము, గారవము. పుణ్యము, పుణ్యం. రాశి, రాశి. అంబ, అమ్మ. దోషము, దోసము. బ్రహ్మ, బమ్మ. జ్యోతి, జ్యోతి. గృహము, గీము. భాగ్యము, భగ్యము. వ్యుత్పత్తి అర్థాలు: శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండువాడు. మంగళకరుడు, ఈశ్వరుడు. పతివ్రత, పతిని సేవించుటయే వ్రతముగా కలది, సాధ్వి. పురంధ్రి, గృహమును ధరించునది, గృహిణి. అంగన, చక్కని అవయవముల అమరిక కలది, అందగత్తె. నానార్థాలు: వాసము, ఇల్లు, వస్త్రము. సూత్రము, నూలిపోగు, తీగె. చరణము, పాదము, కిరణము, పద్యపాదము. హరి, యముడు, సింహము, ఇంద్రుడు. రత్నము, మణి, స్త్రీ, ముంత. 2 జానపదుని జాబు. ఉద్దేశ్యం: భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. అందువల్ల భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు. గ్రామంలో ప్రతి ఇల్లు విద్యాగంధంతో గుబాళించి అభివృద్ధి చెందితే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాలు ఎలా ఉన్నాయి? వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు వివరిస్తూ గ్రామాల్లో పేదలు, దళితుల జీవితాలు చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు పేరుతో 1932లో జనవాణి పత్రికలో, 1933లో జానపదుని జాబు పేరుతో ప్రజామిత్ర పత్రికలో బోయి భీమన్న ప్రచురించారు. చదువుకుని బీదతనం వల్ల చదువు కొనసాగించలేక స్వగ్రామం పోయి పల్లెటూరి పనుల్లో మునిగిపోయిన జనపదుడు పట్నంలో శ్రీమంతుడు అయిన తన మిత్రునికి తన అవస్థలను, గ్రామాల్లో పరిస్థితులను లేఖల రూపంలో రాస్తాడు. గ్రామ పరిస్థితులు తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. ప్రస్తుత పాఠం లేఖల రూపంలో ఉంది. జానపదుని జాబులు పేరుతో బోయి భీమన్న రాసిన లేఖల సంపుటి నుండి పాఠం ఎంపిక చేశారు. తూర్పు గోదావరి జిల్లా యాసలో లేఖ రచన సాగింది. పదాలు వివరణ: పురిటిలోనే సంధి కొట్టడం, ప్రారంభంలో పాడైపోయిన పని గురించి వివరించడం. కలుపుదీయడం, సమాజంలో ఉంటూ సమాజాన్ని పాడు చేసే వారిని నివారించడం. గ్రామోద్ధరణం, గ్రామ సమస్యలు పరిష్కరించడం. గ్రామోద్ధరణమే దేశోద్ధరణం. గాంధీ. ఉన్నదంతా ఊడ్చుకుపోవడం, పూర్తిగా నాశనం కావడం. 3 వెన్నెల. నేపథ్యం:
హిరణ్యకశిపుడు వనవిహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును సాయం సమయాన్ని చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్ర ఎండ ప్రసరింపజేసిన సూర్యుడు ఇంకా ఉష్ణతాపం పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకి తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చే మార్పులు రమణీయంగా వర్ణించారు. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కావ్య ప్రక్రియకి చెందినది. కావ్యం వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠం ఎర్రన నృసింహ పురాణం తృతీయాశ్వాసంలోనిది. అర్థాలు: స్మితకాంతి, నవ్వుల వెలుగు. దివి, ఆకాశం. మిక్కుటం, ఎక్కువ. రజనీకరబింబం, చంద్రబింబం. నానార్థాలు: వెల్లి, ప్రవాహము, పరంపర. కుండలి, పాము, నెమలి, వరుణుడు. నిట్టవోడుచు, ఉప్పొంగు, రోమాంచితమగు, విజృంభించు. పర్యాయ పదాలు: చార్పు, పగది, విధము, వలె. వెల్లి, ప్రోతస్సు, వెల్లువ, ప్రవాహం. కైరవము, తెల్లకలువ, కుముదము, గార్ధబము, చంద్రకాంతము, శృకము, సోమబంధువు. కౌముది, వెన్నెల, జ్యోత్స్న, చంద్రిక. చంద్రుడు, శశి, నెలవంక, అబరి. తమస్సు, చీకటి, ధ్వంతము, తిమిరము. ప్రకృతి, వికృతి. సంధ్య, సంజ. దిశ, దశ. ధర్మము, దమ్మము. రాత్రి, రేయి, రాతిరి. నిశ, నిశి. గర్వము, గర్వము. యత్నము, జతనము. దిశ, దశ. చంద్రుడు, చంద్రుడు. 4 ధన్యుడు. ఉద్దేశ్యం: మంచి మిత్రుల కలయిక మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుంది. అందుకే ఎప్పుడూ సన్మిత్రులను పొందాలని పెద్దవాళ్లు చెప్తారు. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది అని చెప్పడం పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథా ప్రక్రియకి చెందినది. సంస్కృతంలో విష్ణు శర్మ పంచతంత్రం విశ్వవిఖ్యాతిగాంచింది. దానిని అనుసరించి అనేక గ్రంథాలు వచ్చాయి. వాటిలో లక్ష్మీనారాయణ పండితుడు యొక్క హితోపదేశం ఒకటి. ఆది ఆధారంగా చిన్నయసూరి నీతిచంద్రిక తెలుగులో రచించాడు. ఇది గ్రాంధిక వచనంలో సాగుతుంది. పశుపక్షాదులే పాత్రలుగా లోకరీతిని, నీతిని ప్రబోధిస్తూ కథనాలు సాగుతాయి. ప్రస్తుత పాఠ్యాంశం నీతిచంద్రికలో మిత్రలాభం నుండి గ్రహించినది. పదాలు, అర్థాలు. బుద్ధిహీనత వల్ల సమస్త కార్యాలు నిదాఘ నదీపురములట్లు వినాశము నొందును. నిదాఘము అనగా వేసవి కాలం. నదీపురములు అంటే నదీ నీటి ప్రవాహాలు. నిదాఘ నదీపురములు అంటే మండువేసవిలో నదులలో నీటి ప్రవాహాలు. ధనమున బాసిన క్షణముననే లాతివాడగును. ధనం పోతే ఎవరూ పలకరించరు. పరిచయం లేనట్లు ఉంటారు. అందరికీ పరాయివాడు, లాతివాడు అవుతాడు. పరాధనాపహరణము కంటే దిరియుట మంచిది. పరధనం దొంగలించడం మంచిది కాదు. అంతకంటే యాచించడం మంచిది. ఉదరమనుకయి పరుల గోజక ప్రాప్తలాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు. మనం జీవించడం కోసం ఇతరులను పీడించకూడదు. దొరికిన దానితో సంతృప్తి పడుతూ ఆనందంగా జీవించేవాడు ధన్యుడు. ప్రకృతి, వికృతి. భోజనము, బోనము. శబ్దము, సద్దు. కార్యము, కర్షము. గృహము, గీము. గౌరవము, గారవము. శాస్త్రము, చట్టము. ధర్మము, దమ్మము. సంతోషం, సంతసం. వ్యుత్పత్తి అర్థాలు. పుత్రుడు, పున్నామ నరకం నుండి రక్షించువాడు. దేహి, దేహాన్ని ధరించువాడు. ఈశ్వరుడు, ఐశ్వర్యం ఉన్నవాడు. మూషికము, అన్నాదులను దొంగలించేది.
నానార్థాలు. వివరము, వివరణము, దూషణము. వనము, అడవి, నీరు, గుంపు. ఫలము, పండు, ప్రయోజనం, సంతానం. అమృతము, సోమరసము, వసనాభి, పరబ్రహ్మము. పర్యాయ పదాలు. జంతువు, పశువు, జింక, అన్వేషణము. మూర్ధము, పుస్తకం, శీర్షము, ఉత్తమంగం. బలము, అంబ, బిరుదు, సత్తువ. వివరము, రంధ్రము, బిలము, కలుగు. 5. శతక మధురిమ. ఉద్దేశ్యం. శతకాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలో నైతిక విలువలు తెలపడమే పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. శతక పద్యాలలో మకుటం ప్రధానమైనది. ఈ పద్యాలలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. పద్యాలు. నీరము తప్తలోహమున సుత్తము గోల్చువారికిన్ ఉత్పలమాల ఏనుగు లక్ష్మణ కవి. కరిరాజున్ బిసతంతు సుధా ధారా నుకరోక్తులన్ మత్తెబం ఏనుగు లక్ష్మణ కవి. పట్టుగా నీశ్వరుడు దరిగొండ నృసింహ దాయాపయోనిధి ఉత్పలమాల వెంగమాంబ. తన దేశంబు భక్త చింతామణి మత్తెబం వడ్డాది సుబ్బరాయ కవి. ఉరుగుణవంతు వెన్న భాస్కర చంపకమాల మారద వెంకయ్య. స్థిరతర ధర్మవర్తన కొరంత భాస్కర చంపకమాల మారద వెంకయ్య. చిక్కని పాలపై కరుణాపయోనిధి ఉత్పలమాల కంచర్ల గోపన్న. జాతుల్ సెప్పుట శ్రీకాళహస్తీశ్వర శార్దూలం ధూర్జటి. వరదైన చేను బెట్టకు సుమతి కందం బద్దెన. పదజాలం. ఉత్తములు గొప్పవారు. ముష్కరుడు దుష్టుడు. లాలన బుజ్జగించడం. ఘనత గొప్పతనం. మర్మము రహస్యం. వ్యుత్పత్త్యర్థాలు. భాస్కరుడు కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. పయోనిధి దీనియందు నీరు నిలిచి ఉంటుంది సముద్రం. దాశరథి దశరథుని యొక్క కుమారుడు రాముడు. పర్యాయ పదాలు. ఈశ్వరుడు శివుడు శంకరుడు. లక్ష్మి కమల హరిప్రియ పద్మ ఇందిర. దేహం శరీరం కాయము గాత్రము. నీరము జలము ఉదకము పానీయము. పయోనిధి సముద్రం కడలి సాగరము. ప్రకృతి వికృతి. మూర్ఖులు మొరకులు. శ్రీ సిరి. న్యాయము న్యాయము. 6. మా ప్రయత్నం. ఉద్దేశ్యం. ఒక పుస్తకం తాత్వికతను అంతఃసారాన్ని ఆశయాల్ని శ్రమను తెలిపేది ముందుమాట. ముందుమాట వల్ల పుస్తకం చదవాలనే ఆసక్తి పెరుగుతుంది. మంచి పుస్తకం ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి ముందుమాట పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. ఒక గ్రంథాన్ని ఆ గ్రంథ నేపథ్యాన్ని లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత గాని వేరే రచయిత విమర్శకుడుగాని రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికి ముందుమాట ప్రస్తావన తొలిపలుకు మున్నుడి ఆముఖం మొదలైన పేర్లు కలవు. మహిళావరణం అనే పుస్తకంలో ముందుమాట ప్రస్తుత పాఠ్యాంశం. పర్యాయ పదాలు. స్త్రీ పడతి వనిత ముదిత. పద్ధతి విధానం కరణి చందము. స్మరణ జ్ఞప్తి గుర్తు తలపు. జాతీయాలు. గుండెలు బరువెక్కడం విపరీతమైన మానసిక బాధ కలగడం. నీరు కారిపోవడం పాడైపోవడం నిరుత్సాహపడం ఆశలు అడుగంటిపోవడం. కనువిప్పు జ్ఞానం కలగడం. కాలధర్మం చెందడం మరణించడం. కునాతునకలు ముక్కలు ముక్కలవడం పూర్తిగా దెబ్బతినడం.
పదాలు వివరణ. సామాజిక మార్పు, సమాజంలో కలిగే మార్పు. విజయోత్సవం, విజయం లభించినందుకు చేసుకునే పండగ. సామాజికాభివృద్ధి, సమాజపరమైన అభివృద్ధి. సాంస్కృతిక వారసత్వం, సంస్కృతికి సంబంధించిన వాటి కొనసాగింపు. అగ్రతాంబూలం, ఒక రంగానికి, గ్రామానికి లేదా సమాజంలో ఉన్నతునిగా గుర్తించడం. 7. సముద్ర లంఘనం. పాఠ్యాంశ నేపథ్యం. సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కింధ చేరుకుంటారు. సుగ్రీవునితో స్నేహం చేస్తారు. సుగ్రీవుడు సీతని వెతకడానికి వానర సైన్యాన్ని 4 దిక్కులు పంపుతాడు. అంజనేయుని బృందం దక్షిణ దిక్కుకి వెళుతుంది. జాంబవంతుని ప్రోత్సాహంతో ఆంజనేయుడు మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనానికి సిద్ధం అవుతాడు. ప్రస్తుత పాఠ్యభాగం అయ్యలరాజు రామభద్రుడు రచించిన రామాభ్యుదయం అనే ప్రబంధం 6వ ఆశ్వాసంలోనిది. పాఠ్యభాగ వివరాలు. వర్ణనా ప్రధానమైన కావ్యాలు, ప్రబంధాలు. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దం కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. పురాణ ఇతిహాసాల నుండి చిన్న కథ తీసుకుని వర్ణనలు కలిపి పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే దాన్ని ప్రబంధం అంటారు. వీటిలో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. సమానార్థ పదాలు. కొండ కొమ్మున, కూటాగ్రము. వివరము, రంధ్రము. నభము, ఉప్పరము, ఆకాశం. ప్రకృతి, వికృతి. సముద్రం, సంద్రం. దిశ, దశ. గొణములు, గుణములు. నిముసము, నిమిషం. అగ్గి, అగ్ని. వ్యుత్పత్తి అర్థాలు. కార్ముకం, కర్మకారునిచే చేయబడినది. అమరులు, మరణం లేనివారు. ఉదది, ఉదకము దీనియందు ధరించబడును. ప్రభంజనం, వృక్ష శాఖాదులను విరగగొట్టేది. దానవులు, ధనువు అనే స్త్రీ యందు పుట్టినవారు. కేసరి, జూలు కలిగినది. ధరాధరం, ధరను ధరించునది. పారావారాం, అపారమైన తీరం కలది. 8. మాణిక్య వీణ. పాఠ్యాంశ ఉద్దేశ్యం. ఆంధ్రప్రభ వార్తాపత్రికలో విద్వాన్ విశ్వం మాణిక్య వీణ శీర్షికన వ్యాసాలు, కవితలు రచించారు. మాణిక్య వీణలో వీరు స్వీకరించని అంశం లేదని చెప్పవచ్చు. మానవ జీవన ప్రస్థానంతో కళ, కవిత్వం పెనవేసుకున్నాయి అని, మనిషి నిరంతర జ్ఞాన అన్వేషి అని ఈ కవిత తెలుపుతుంది. మాణిక్య వీణను మీటి మానవీయ రాగాన్ని పలికించిన ఈ కవిత చారిత్రక ఘట్టాలని తరచి చూపి మనిషి శాశ్వతత్వాన్ని చూపుతుంది. సాంకేతిక రంగంలో అభివృద్ధి మాత్రమే అభివృద్ధి అనుకుంటూ కళలను, సాహిత్యాన్ని ఉపేక్షిస్తుంది నేటితరం. మానవ జీవితంతో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడు అవుతాడని తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. వచన కవిత అనే సాహిత్య ప్రక్రియ ఈ పాఠం. పద్య, గేయాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవిత వచన కవిత. చిన్న చిన్న పదాలు, వాక్యాలతో ధ్వని గర్భితముగా ఉండే కవిత వచన కవిత. ఈ పాఠం విద్వాన్ బిశ్వం రచనా సంపుటిలోది. అర్థాలు. రోదసి, అంతరిక్షం. ఆయత్తమవుతున్నారు, సిద్ధపడుతున్నారు. రుగ్మత, రోగం. కడవలపడం, కలవరపడడం. ఒకరిని చూసి మరొకరు చేయడం, అనుకరించడం. పని చేయడానికి సిద్ధం అవ్వడం, ఆయత్తమవడం. అద్భుతంగా నాట్యమాడడం, తాండవమాడడం. పనిని మొదలుపెట్టడం, తిన్నగా ఎదగడం. జాతీయాలు. మంత్రాలకి చింతకాయలు రాలడం,
పని చేయకుండా కబుర్లు చెప్తే ప్రయోజనం లేదని చెప్పడం. మిన్నందుకోవడం, చాలా అభివృద్ధి చెందడం. గజ్జె కట్టడం, పనిలో చురుకుగా పాల్గొని అన్నీ తానే చేసేవారిని గూర్చి చెప్పడం. పర్యాయ పదాలు: మిన్ను, ఆకాశం, నింగి. తాండవం, నాట్యం, నృత్యం. రుగ్మత, రోగం, జబ్బు. జ్ఞానం, తెలివి, మేధ. ప్రకృతి, వికృతి. భాష, భాష. సిద్ధపడుతున్నారు. కవితలు, కైతలు. విజ్ఞానము, విజ్ఞానము. గుహ, గొబ. 9 గోరంత దీపాలు. నేపథ్యం: సమాజంలో ఎంతో మంది అనాథ బాలలను మనం చూస్తూ ఉంటాము. ఇలాంటి పిల్లల కనీస అవసరాలు అయిన తిండి, బట్ట, చదువు మొదలైన వాటికి నోచుకోకుండా ఉంటారు. అనాథ బాలలను చేరదీసి వారి ఆకలి తీర్చి విద్యా బుద్ధులు చెప్పిస్తే వీరు కూడా మట్టిలో మాణిక్యాలలా వెలుగొందుతారు. సమాజానికి సేవ చేసే గొప్ప మనసున్న వ్యక్తులు తమ ఆస్తిపాస్తులలో సంబంధం లేకుండా అనాథాలను చేరదీసి చదివించేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి ఒక వ్యక్తి చేసిన పనే ఈ కథ. ఉద్దేశ్యం: రైలు ప్రయాణంలో తటస్థపడిన ఓ బాలుడిని చేరదీసి విద్యా బుద్ధులు చెప్పిస్తే ఎదిగిన ఆ వ్యక్తి చూపే కృతజ్ఞతాభావం, వాళ్ల మధ్య ఉండే మానవ సంబంధాలను తెలపడమే ఈ పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠ్యభాగం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్లకు కట్టినట్లు మనోభావాలను పలికించేలా ఉంటుంది. ఈ పాఠం పులికంటి వారి కథా వాహినిలోనిది. అర్థాలు: సంధ్య వెలుగు, సంధ్యా సమయంలో వెలువడే కాంతి. ఆశీర్వాదం, దీవెన. తదేకంగా, ఒకటే పనిగా అన్నట్లు. కాలక్షేపం, సమయం గడపడం. పులుము, పూసు. ఆకళింపు, అవగాహన. నానార్థాలు: రాజు, ప్రభువు, క్షత్రియుడు, ఇంద్రుడు. సమయం, బుద్ధి, సంకేతం, ప్రతిజ్ఞ. కృషి, స్త్రీ, సేద్యం, కరిసనము. కన్ను, ఏరు, వలిపము, తీరు. కొమ్మ, శాఖ, ఆడది, కోటకొమ్మ. ఆశ, దిక్కు, కోరిక. పర్యాయ పదాలు: పక్షి, నీడజము, ద్విజము, పతగము. నేత్రం, అక్షి, చక్షువు, నయనం. శిరస్సు, తలకాయ, నెత్తి, మస్తకం. సూర్యుడు, అహిమకరుడు, భానుడు, భాస్కరుడు. చెట్టు, తరువు, భూరుట్టు, వృక్షం. కొండ, ఆచలము, శైల్యము, ఆహార్యము. వ్యుత్పత్తి అర్థాలు: అతిథి, తిథి, వార, నక్షత్ర నియమం లేకుండా ఇంటికి భోజనముకి వచ్చేవాడు. అక్షరము, నాశనము పొందనిది, వర్ణము. పక్షి, పక్షములు కలది, విహంగం. మౌని, మౌనము దాల్చి ఉండువాడు. ఋషి. 10 భిక్ష. నేపథ్యం: వేద విభజన చేసి పంచమ వేదంగా పేరున్న మహాభారతం రచించి అష్టాదశ పురాణాలు రచించిన బ్రహ్మ జ్ఞాని వేద వ్యాసుడు. కాశీలో వ్యాసుడు తన 10,000 మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ప్రాతర్మధ్యాహస్నిక విధులు పూర్తి గావించి శిష్యులతో కూడా కాశీనగర వీధుల్లో భిక్షాటన చేసేవాడు. శిష్యులు తాము తెచ్చిన భిక్షలో సగం అతిథి అభాగ్యులకు సమర్పించి మిగిలినది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాథునికి వ్యాసుని పరీక్షించాలనే సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన ఘటన ఈ పాఠం. పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠ్యాంశం కావ్య ప్రక్రియకి చెందినది. ఇది కాశీఖండం సప్తమశ్వాసంలోనిది. పర్యాయ పదాలు: ద్వాహక వాటంబు, ద్వారబంధం,
ద్వారం తలుపు. వనిత, స్త్రీ, పురంధి, అంగన, పడతి, నారి. పసిడి, బంగారం, సువర్ణం, కనకం, హిరణ్యం. పారాశర్యుడు, వ్యాసుడు, బాదరాయణుడు, సాత్యవతేయుడు. ఆగ్రహము, కోపం, క్రోధం, రోషం, కినుక. అహిమకరుడు, సూర్యుడు, రవి, ఆదిత్యుడు, భాస్కరుడు. అర్థాలు: ద్వాహక వాటము, ద్వారం తలుపు. వీక్షించు, చూచు. అంగన, స్త్రీ. మత్స్యకంటి, చక్కని ఆనది. కుందాడుట, నిందించుట. భుక్తిశాల, భోజనశాల. నానార్థాలు: వీడు, ఈ మనుష్యుడు. పట్టణం, వదులుట. లెస్స, మేలు, చక్కన, మంచిది. గురుడు, ఉపాధ్యాయుడు, తండ్రి, బలీయం. ప్రకృతి, వికృతి. విద్య, విద్యే. భిక్షము, బిచ్చము. యాత్ర, జాతర. మత్స్యం, మత్స్యము. 11 చిత్రగ్రీవం. ఉద్దేశ్యం, నేపథ్యం. కలకత్తాలో ఓ పెంపుడు పావురం దానిని పెంచే ఓ బాలుడు వాళ్ళ కథను మనసుకి హత్తుకుపోయేలా చెప్పిన పుస్తకం చిత్రగ్రీవం. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలపడం ఈ పాఠం ఉద్దేశ్యం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం కథా ప్రక్రియకి చెందినది. ఇది అనువాద కథ. ప్రస్తుత పాఠ్యభాగం ధనగోపాల్ ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం ఓ పావురం కథ అనే పుస్తకంలో స్వీకరించారు. దీనిని తెలుగులో అనువాదించినది దాసరి అమరేంద్ర. దీన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా సంస్థ ప్రచురించింది. చిత్రగ్రీవం ఓ పెంపుడు పావురం పేరు. ఈ పాఠం పక్షులకి సంబంధించి శాస్త్రీయ విజ్ఞానం అందిస్తుంది. పదాలు, వివరణ. గద్దింపులు, కువకువ కూయడం. పావురాలు, రకరకాల రంగురంగుల పావురాలు. గువ్వలు, నీలికళ్లతో కువకువలాడడం. పావురాల గుంపు, పెనుమేఘాలు. పావురం మెడ, హరివిల్లు. పుట్టిన పిల్ల పక్షి, బలహీనమైన, నిస్సహాయమైన, అర్భకమైన. చిత్రగ్రీవం, ముక్కు, పొడవాటి, సూదిలాంటి, బలమైన. చిత్రగ్రీవం ఒళ్ళు, సముద్ర నీలిరంగు. చిత్రగ్రీవం మెడ ప్రాంతం, ఇంద్రధనస్సు వర్ణాల పూసల గొలుసు.